సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. వినాయక చవితి వచ్చిందంటే చాలు ఆ యూత్ అంతా నానా హంగామా చేస్తారు. అలాగే చందాలు అడగడానికి ఒక అపార్ట్మెంట్కి వెళ్ళిన యువకులు వాళ్ళు పడ్డ ఇబ్బందులేంటి, అలాగే ఎదుటి వాళ్ళని పెట్టిన ఇబ్బందులేంటో స్కిట్ రూపంలో చూపించడానికి మీ ముందుకు వస్తుంది గలాటా గ్యాంగ్. వెల్కమ్ టు గలాటా గ్యాంగ్. ఎలా ఉన్నారు దోస్తులు? అందరూ బాగున్నారా? ఏం లేదు, ముచ్చట ఏమంటే దగ్గరలో వినాయక చవితి వస్తుంది. ఆ వినాయక చవితి సంబరాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. మన యూత్ ఎలా చేసుకుంటో మనకు తెలుసు. యూత్ అంటే ఎవరు గుర్తొస్తారు? ఫ్రెండ్స్ గుర్తొస్తారు, అందరూ గుర్తొస్తారు. ఈ దోస్తుగాలు ఏం చేస్తున్నారు? ఒకరు ఫోన్ చేద్దాం. రే పవనా రే వినాయక చవితి వస్తుందిరా, చందాలు వసూలు చేద్దారా? రే మందేంద్రా, దేవుని గారా మందేంద్రా. రే సరేరా, ఇస్తారేరా రా. అయ్యి మన దోస్తుగాలు ఎట్లంటే చందా వసూలు చేద్దామంటే రారు, కానీ చందాతో తెచ్చిన మందుతో అయితే జాతరలో చాంద్రీ మండలాగా వెనకాల వస్తాయి చూడు, అట్టు వస్తారు. జాతరలో చాంద్రీ మండలాగా వెనకాల వస్తాయి చూడు, అట్టు వస్తారు. వీళ్ళందరి బుద్ధి చూసిందే కదా, అయినా మన బుద్ధి కూడా అదే అనుకో. మనం కూడా ఏం తక్కువ కాదు. సో మా ఫ్రెండ్స్ వస్తున్నారు, చందాలు వసూలు చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఏ పండగ వచ్చింది రే, మందు రాత్రికి రా. ఇప్పుడు ముందు మందు పొంగించాలే మనం తూగాలి. మీరు చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. ముందు చందా వసూలు చేద్దారా ముందు. అవును, మూసుకొని పని కానీ చూడు మచ్చా. ఏం లేదు, ఇప్పుడు చందా వసూలు చేయాలంటే మనకు బుక్ కావాలా. చందా బుక్ తీసుకురాపో. నోట్ బుక్ ఫేస్బుక్ ఆ రెండు కాదురా, నీ జంగిల్ బుక్ రా. నీకు తెలియదు అంటారా ఏ బుక్ అనేది? సరే కానీ ఉండి తీసుకురాపోరా. ప్లాస్టిక్ ఉండియా మట్టి ఉండియా? ఆ రెండు కాదురా, మీ తాత గుండి. రాదు గుండినే. నీకు తెలియదు ఏ గుండి అనేది? తెలీదు. అమ్మా ధర్మం చేయండి పోతావే. అరే మచ్చా, హుండీ అని గుర్తొచ్చిందిరా. హుండీకి మంచిగా పసుపు పూసి బొట్టి పెట్టి మల్లెపూలు పెడితే చందాలు అలా వస్తాయి తెలుసా? ఇంకొకటి కూడా చేయరా అట్లే. చెప్పురా. 10 మంది ముత్యాది పిలిచి చైర్ వేసి దానికి సీమంతం చేయరా. దుంపదేగా నువ్వు మళ్ళీ నువ్వు చందా వసూలు చేయాలి, కానీ మళ్ళీ సాంప్రదాయాన్ని పాటిస్తా ఉంటుంది. డబ్బులు వస్తాయి కదా, ఫుల్ పొంగిస్తావు. ఏ చందా ఎలా వసూలు చేయాలి తెలుసా నీకు? అరే మచ్చా, చందా ఫేమస్ రా. నేను ఏంది ఫేమస్? తెలుసు అడుగుతారు. అమ్మా చందా, అయ్యా చందా ఇలా అడగని అలా అడిగితే మన ఉండి అలా నిండిపోద్ది. ఇలా అడిగితే ఏం చేస్తారు తెలుసా? చెప్పుకు కేక్ పూసి ఒక మేకేసి కొడతారా నేను. అర్థమైంది కదా? నువ్వు కొట్టేలా ఉన్నావు నాకు. సో నీ అడుగుతాను, నీ వల్ల కాదు. ఓకేనా? సరే అడగండి. ఓకే డన్. ఇదేంట్లో ఎందులోనైనా సరే అడుగు. మచ్చా, నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. నేను అలా ఇంటి ముందుకు చందా అడిగితే నన్ను అలా వేస్తా తెలుసా? అవునరా, చెడ్డి గ్యాంగ్ వచ్చిందని భయపడేస్తారు నీకు.
మరి నువ్వు వెళ్ళకున్నావు ఇద్దరం అట్టే ఉన్నాం. మరి ఇంకేమైతే సరేలా ఎక్కువ అయిపోయిందిరా. మీ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఇద్దరం పోతే కొడతారా? ఇంకా జనాలు పిలుచుకోరాపరా? సరే అరే ఫ్రెండ్ దా చంద్రబాబు ఫాస్ట్ ఫాస్ట్ ఈడన ఫ్రెండ్ ఈయన మాకు చూసి ఇచ్చాడు కూడా పోతారు కదరా. నేనెవరు అనుకున్నావు? సరే అందరూ చందా వసూలు చేద్దాం. ఓకేనా? సరే అరే చందా ఎట్టొకటి వచ్చేస్తుంది కానీ పూజకి ఏం కావాలి ఏర్పాటు చేయండి రా. పూజకా? అవునరా. పూజకు 2 జతలు గుడలు, లోలాకులు ఒక వడ్డాను. నీ లవర్ పూజ కోసం కాదురా దేవుడి పూజ కోసం. ఆ పూజ మా పూజ అనుకున్నా. ఎక్కువ లాక్కో చెప్పు. ఇంకేముంటే మనకి పూజ అయిపోయిన తర్వాత అర్చన. అరే ఈసారి అర్చన అందరికి బాగా దక్కాలి, జరగాలరా నీట్గాని. బుద్ధుందరా? అర్చన అంటే 5 సంవత్సరాల నుంచి పడతా అంటే అర్చన అందరికి దక్కాలంటావా? అందుకే బుద్ధుందా? మరి అర్చన అంటే దేవుడికి జరిపే అర్చన అయ్యా. ఎవరు అర్చన కాదు. ఎంతమందిని మెయింటైన్ చేస్తావురా బాబు? దేవుడికి మనం చేస్తున్నాం. పాపలు వెనక్కి పెట్టి పూజ దగ్గర రా. నేను చూసుకుంటా. మా అర్చన కాదు, దేవుడికి అర్చన. సో నువ్వు పంతులు చూసుకోవాలా? నీకు బాగా తెలుసు ఎవరైనా పంతుల్లో? అవునరా మామ, నాకు తెలుసు పంతులు ఒకడు. ఎవర్రా? కిందిసారి గుడికి వెళ్ళాను రా పూజ కోసం అని చెప్పేసి. నన్ను మా అవ్వాని పిలవమన్నాడు రా. మరే ఏమనుకున్నా? అంత బంధువు అంటరా? బంధువు అంటే కూతురుండొచ్చేమో మరి. మామ అనమన్నాడు. మరే ఒరే అది పూజలో పట్టుకొని మామ అనమన్నాడు రా. వాడు బంధువుతో మామ అనమల్లా. నువ్వు నీ సారు నీ పంతులో మమ్మల్ని అలాగనే హ్యాపీగా ఉండ. నువ్వు పూజ అర్చనలు పట్టుకున్నావు ఎలాగోలాగా. ఒకరా ఇద్దరా మూడా? నీకు ఎవరు పడతారా? చూడరా ముందు చైల్డ్ ఆర్టిస్ట్. మనం 10 రూపాయలు 20 రూపాయలు వేసుకుంటే కుదరదురా. మన అపార్ట్మెంట్ లో ఒక సార్ ఉన్నాడు, అపార్ట్మెంట్ కట్టిన ఉన్నాడు, మంచిగా డబ్బులు వస్తాయి. పోయి ఆయన అడుగుదాం రా. అది బెటర్. అన్నదానం కానీ ఏదైనా చేయమని చెప్తాం కదా. సూపర్ రా. నువ్వు రావద్దురా. ఇచ్చేది కూడా పోతాడు. సరేరా. ఓకే రా అన్నా. నమస్తేనే. బాగున్నారన్నా? అన్నా బాగున్నా. మేకప్ ఏమైనా వేస్తారు నా ఫేస్ కి? వేస్తారా అని? వద్దు, అవసరం లేదు. వేయండి అన్న. జనాలు చచ్చిపోతారేమో. ఏం లేదన్నా. ఈ అపార్ట్మెంట్ కి అంతా మీరే చూసుకుంటారన్నా? ఫ్యామిలీస్నా? మీ ఫ్యామిలీ ఒకటినా? కాదు, నాది అంటే ఆ ఉద్దేశం కాదు. మీ ఫ్యామిలీని చూసుకుంటారా? అందరిలాగా చూసుకుంటారా అంటున్నా. అందరి ఫ్యామిలీ లాగా. సరే అన్నా. ఏం లేదు, మీ పండగ చేస్తున్నామన్నా. మీ పండగ కదన్నా. వినాయక చవితి చేసే పండగ అన్నా. మీ పండగ చేయాలనుకుంటున్నా కదా, చందా ఇస్తారన్నా? అసలు పండగ తెలుసారా అన్న? మీరు లోపల పండగ చేస్తారు, మీ బయట పండగ చేస్తారు. అన్న ఏం లేదన్నా, చందా వసూలు చేయడానికి వచ్చాం, ఏదన్నా ఇవ్వండి అన్న. అన్నా హుస్సేన్ సాగర్ ఉంది కదా, అక్కడ ఏమన్నా ఈ మధ్య ఏమన్నా పన్నాయా? ఏమన్నా లోపల ఏమన్నా పన్నాయా? తెలీదు. మీరు పన్నెట్టున్నారన్న. బాగా బురద మీకే ఉంది. ఎందుకురా ఊరికే ఉన్నాను. ఇస్తాను లేదా? ఆయన ఎన్ని మన దగ్గర ఉన్న వీడియోలు.
నైట్కి బాటిల్ రా. వస్తుంది. అన్న మీరు బ్యాంక్ లో పని చేస్తారు కదా? అవును. అన్నదానం చేయొచ్చు కదా? రే సార్ అపార్ట్మెంట్ లో శ్రమదానం చేస్తారు కానీ అన్నదానం చేయడు. ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు? అన్నా కొద్ది దూరం పోన్నా. రాత్రి సినిమా చూసిన అన్న, మొత్తం అదే కనపడుతుంది. సార్ మీరు మాకు చందా ఇస్తే మీకు గిఫ్ట్ ఇస్తాం సార్. ఏం గిఫ్ట్? ఏం లేదు సార్, చందాలు మొత్తం మిగిలిపోతుంది కదా, దాంట్లో మిగిలిన దానికి నీకు షేవింగ్ చేపిస్తాం సార్. ఉండరే షేవింగ్ సరిపోతురాడా, మొత్తం అడిగుందాడా. సార్ కూల్ సార్ ఏదో జోక్ సార్. సార్ ముందు నేరాలు గొర్రెలు ఏమైనా చేస్తారా? లేదే. ఏం లేదు సార్, పోవద్దండి సార్, మీరే అనుకుని కొడతారు బయట జనాలు. అరే బాబు మీకు దండం పెడతాను బాబు, ఇక్కడ వెళ్ళిపోండి బాబు. సార్ చందా సార్. నా ఫ్యామిలీ వేరే ఉందా బాబు? చందా సార్. చందాలు ఏం లేదు బాబు, వెళ్ళు. సార్ చందా మర్చిపోద్దు సార్. ఓకే డెఫినెట్గా ఇస్తాను అన్న. నా ఆస్తి పోతూ ఇస్తే వెళ్ళండి రా బాబు. సార్ బాండ్ పేపర్ చేస్తాం. మందు బాటిల్ మాత్రం మర్చిపో సార్. ఈయనకి వైన్ షాప్ రాయించండి సార్. అరే నీకు మైస్ మొత్తం రాసి వెళ్ళరా బాబు. ఏం చెప్తున్నారా? డోర్ కొడుతున్నాను రా. ఏదో ఉంది టిక్ టిక్ అంటే నీకన్నీ ఆ సౌండ్ మాడతారా? నాకు దొరికింది ఛాన్స్ రా. కొట్టిన నీకేం తెలుసురా? నీకెందుకు రా చందా అడగలం. నేను బేసిక్ గా ఉంటది మంచిగా. పూజ అర్చన చెప్పడంలో ఫస్ట్ అంటే చెప్పనా మరి? చెప్పొద్దు. మనోరు మూసుకుంటు మరి. చందా వసూలు చేయాలి. నేను చూడు ఎలా చేస్తాను. ఇంట్లో ఎవరు లేరండి? మీరు చందా ఇస్తే తీసుకుంటారో తెలియదు కానీ మీ నెంబర్ ఇచ్చా నేను తీసుకుంటా. ఎందుకురా మధ్యలోకి వచ్చి అడగొడతావా? నువ్వు చందా అడగమంటే ఏదో అడుగుతావు కదా. ఎందుకురా అడుగుతా? నంబర్ తీసుకున్న తర్వాత అడిగితే బాగుంటది. ఇలా అనంత పెట్టి సరే తీసుకో. నీకు లేదు కదా. మీరు ప్రసాదం అయితే దాని కింద ప్లేట్ ఆ తినే ప్రసాదాన్ని నేను అవుతా. నన్ను తినే మచ్చా తినే దాని గురించి అనేసి. తింటావు నాకు తెలుసురా నీ గురించి. చందా వసూలు చేయాలంటే ఏదో పులిహోర కలుపుతాను. వచ్చావురా మధ్యలోకి. ఇది కానీ మీరు పులిహోర తింటారండి? మీరు పులిహోర తింటానంటే అది కలిపేవాడు నేనే అవుతా. ఒరే దుర్మార్గుడా, పగలు దాంతో రాత్రి దీంతో ఇలా ఎంతమంది జీవితాలతో డే అండ్ నైట్ మ్యాచ్ ఆడుకుంటావురా? అది మిగిలితే పంచి పెడతా. నాకు పెట్టరా. ఎందుకురా మధ్యలో కొంచెం అడగకూడదు? మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. బాయ్. అందంగా ఉంది కానీ ఏటర్ కోపడుతుంది. బాయ్. నమస్తేనో ఆడు పిలుస్తుంది మిమ్మల్ని. బాయ్. ఈసారి మాత్రం పులిహోర అద్దేసి అదిరిపోవాలి. ఎందుకంటే పులిహోర పోటీలు అవుతున్నాయి ఇప్పుడు. ఈ పులిహోర పోటీలో నాకంటే బాగా కలిపేది ఎవరు లేరురా. నువ్వు అనుకునే పులిహోర పోటీలు కాదు. ఏం మాట్లాడుతున్నారా మీరు? తెలుగు దేవుడి ప్రసాదం పులిహోర. ఓకే పులిహోర పనిలోనే ఉంటాం. సరే గాని మర్చిపోయినా. బాణసంచ తెచ్చావా? తెచ్చాను రా. పోయి ఇన్ని పంపించారా మచ్చా? ఇది బాణం తెమ్మంటే ఒక బాణముని అరకే సంచి పట్టుకొని వచ్చి బాణసం తెచ్చాను అంటాడు.
దుంపదేగా అది కాదు బానిసంచ అంటే పైకి లేస్తాయి తేడా పడుతుంది తుస్తని పైకి లేదు ఇందాక. పిస్సన్ను పిస్సన్ను. ఒరే ఉంటా నేను అడుగుతాను సార్ నువ్వేనా అడిగేది సరే అడుగురా. సరే టక్ టక్ ఎవరు అక్కడ ఆంటీ ఆంటీ ఏం చేస్తున్నారు ఆంటీ అల్లంకి పెడుతున్నారా బంటి మా ఇద్దరు కలిసి పెట్టచ్చు కదా ఆంటీ ఇంకోసారి అడిగితే పెడతా బయటికి గెంటి ఇంకోసారి అడిగితే పెడతా బయటికి గెంటి ఆంటీ ఆంటీ దీనిపైన చందా రాస్తే మీ సార్ హ్యాపీగా పడుకుంటాడా ఆంటీ నేను రాత్రిపూట మోకాళ్ళకి జెండిబాం రాస్తే పడుకోడు కానీ ఈ చంద రాస్తే పడుకుంటాడా ఏమో పంజురే మన మీద పని చేసినారు రే మేడం సార్ వస్తే దీనిపైన చందా రాయించాను మేడం సరే మేడం మేడం చందా బుక్ అది మేడం చందా బుక్ అది ఎత్తుకోపోతే ఎట్లా చూద్దాం పోన్రా. రే చందా బుక్ పోయారా మొత్తం దాంట్లో ఉన్నాయి డబ్బులు కానీ పని ఆ. మాట కానీ ఏం రేట్ తయారా సార్ నమస్తే సార్ సార్ బాగున్నారా మీరు మళ్ళీ వచ్చారంటారా బాబు? సార్ చందా కోసం సార్ అరే మీరు చందా ఏం తెలిసే మీకేమైనా పుణ్యం వస్తుందా? పుణ్యం వస్తుంది లేదు తెలియదు కానీ మీ కూతురు పుణ్యవతి అయితే వస్తుంది సార్ 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 ఇచ్చారంటే సార్ 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 ఉమ్, ఏమనుకోద్దు సార్ చెప్పు. చందా సార్ చందలా పోన్రా సార్ ఇదిగోరా ఇది తీసుకెళ్ళి సార్ పోసేయండి. దీంట్లో 500 పదాలు ఇచ్చారు సార్ ఇంకో 500 పదాలు ఇచ్చారనుకో ఎందుకు? మీ సెకండ్ ఫ్యామిలీ కూడా సెట్ చేస్తాం సార్ ఏయ్, ఆ. అలా కాదురా మీరు ఇలా మాట్లాడగట్టారా నా మొత్తం ఫ్యామిలీ దొబ్బింది ఇలా కాదురా అవునా సార్ ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక సార్ వదిలేదు లేదురా సార్ సార్ ఎక్కడికి వెళ్తున్నావు పద. చూసారు కదండి స్కిట్ రూపంలో మిమ్మల్ని మా గలాటా గ్యాంగ్ ఎలా నవ్వించిందో అలాగే ప్రతి ఆదివారం 8 గంటలకు మిమ్మల్ని నవ్వించడానికి మీ ముందుకు వస్తుంది గలాటా గ్యాంగ్ మీ 95 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.